నిన్న రేవంత్ రెడ్డి గారు మహిళలకు సంబంధించిన ఒక సభ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ను ఉద్దేశించి గత ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్య నేతలు రాష్ట్రంలో ఎలాంటి దుర్ఘటనలు జరిగినా, అంటే యాక్సిడెంట్ల రూపంలో కానీ, ప్రభుత్వం సంబంధించిన ఏదైనా అకాల వర్షాలు పడ్డప్పుడు కానీ, అంటే ఎలాంటి ప్రజలకు హాని కలిగించే ఎలాంటి ఆ, పరిస్థితులు ఏర్పడ్డా దాన్ని తమ ఫేవర్గా మార్చుకొని వాళ్ళ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆ రాక్షస ఆనందం ద్వారా తెలంగాణకు సంబంధించిన ప్రజలే ఆ, తమ కష్టాలకు గురవుతారన్న వాస్తవానికి వాళ్ళు గమనించలేకపోతున్నారు. అంటే గత 10 ఏళ్ళ నుంచి దోచుకున్న డబ్బు కాకుండా ఇప్పుడున్న ప్రభుత్వం ఫెయిల్ కావాలంటే ప్రజలకు ఇబ్బంది కలిగే సంఘటనలు మరిన్ని జరగాలన్న కోరికలో వాళ్ళు ఉన్నట్లు నిన్న రేవంత్ రెడ్డి గారు స్వయంగా, అంటే రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిందే, ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలి. కానీ దురదృష్టకరంగా ఏంటంటే మనకు అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అలాంటి పాలన అందించే ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాలకు, తెలుగు రాష్ట్రాలకు కరువైన విషయం మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ప్రధానంగా అంటే ఏ రాజకీయవేత్త అయినా కూడా వాస్తవానికి రాజకీయం అనేది ప్రజలకు సంబంధించిన మంచి పాలన అందించడానికి, ప్రజా జీవితాన్ని మరింత మెరుగైన దిశగా వెళ్ళడానికి, తమ నియోజకవర్గాలు, తమ ప్రాంతానికి సంబంధించిన ప్రజల జీవన విధానం మెరుగుపరచడానికి అక్కడి ముఖ్యమైన నేతలు రాజకీయం చేస్తారన్నది ఒకప్పటి మాటగా మారిపోయింది. ఇప్పుడు రాజకీయం అంటే కేవలం డబ్బు సంపాదించే యోచనలో డబ్బు ఖర్చు పెట్టి నువ్వు ఎమ్మెల్యేగా, ఎంపీగా, నువ్వు ముఖ్యమంత్రిగా మళ్ళీ మరింత డబ్బు సంపాదించు, మరింత డబ్బు ఎరచూపి ప్రజల నుంచి ఓట్లు దోచుకునే స్థితికి దిగజారడం చాలా దురదృష్టకరం. అంటే దీనికి పైపెచ్చు వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఒక దిశగా ఒక విషయంలో ఫెయిల్ అవుతూ వస్తుంది. ఏంది, 10 సంవత్సరాలలో గత ప్రభుత్వం వచ్చేసి 7 లక్షల కోట్ల పైచీలకు అప్పు చేసింది. ఈ అప్పు వలన ఆ వడ్డీ సంవత్సరానికి 22,000 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. ఆ వడ్డీతో పాటు ప్రజలకు సంబంధించిన అవసరాలు తీర్చడంలో కొంత జాప్యం జరుగుతుందని ప్రకటించలేకపోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం. దీనికి పైపెచ్చు నిన్న హరీష్ రావు గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం గడిచిన తర్వాత కూడా అదే అప్పుల గురించి మాట్లాడుతున్నారు. 7 లక్షల కోట్లు ఉందని చెప్తున్నారు. మేము 4.5 లక్షల కోట్లే మేము అప్పు చేసినామని నేను ఒక మీడియాకి సంబంధించిన ఒక స్టేట్మెంట్ హరీష్ రావు ఇవ్వడం జరిగింది. కానీ హరీష్ రావుకు బ్రెయిన్ ఎందుకు పనిచేస్తలేదో ఈ విషయంగా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసిన ఆ 4 లక్షల కోట్ల అప్పు, మీరన్న మాటల్ని ఈ అప్పు తీర్చేది ఎవరు ఇప్పుడు? అంటే నువ్వు చేసిన 4 లక్షల కోట్ల అప్పు నువ్వు తీర్చిపోలే కదా. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం 4 లక్షల కోట్లకు సంబంధించిన సమాధానం ఆ అప్పు ఇచ్చిన బ్యాంకులకు కానీ ఆ సంస్థలకు చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అంటే నువ్వు అప్పు చేసుకొని నీ చేతులు దులుపుకొని బయటికి వెళ్ళిపోతావు, వచ్చేటోళ్ళు నీ పాపాన్ని ఎత్తుకుంటూ పైపెచ్చు వాడు అవమానాలకు గురి కావాలన్నది నీ ఉద్దేశం కనపడుతుంది హరీష్ రావు. వాస్తవానికి ప్రజల ఒక విషయం గమనించండి, ఎందుకు ఇప్పుడున్న ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది ఇక్కడ అంటే మన పథకాలు అమలు పరచడంలో కానీ ఎందుకు ఫెయిల్ అవుతుందంటే మనందరికి తెలిసిన విషయమే. గత ప్రభుత్వంలో ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏ ఒక్క సెంటు భూమి లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమ్మడమే కాకుండా 7 లక్షల కోట్ల పైచీలకు వివిధ బ్యాంకుల నుంచి రుణం తీసుకొని అప్పటికప్పుడు, అంటే తెలిసే మీకు, అప్పు చేసి పప్పుగూడు తిననే చందంగా అప్పు చేసిండు, పప్పుగూడు తినిపోయిండు. ఇప్పుడు కారం మెతుకులు కూడా దొరికే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వానికి దొరకట్లేదు. గత ప్రభుత్వం అనుభవించిన ముఖ్య నేతలు కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తే వాళ్ళ కేసుల నుంచి తప్పించుకోవచ్చు అనే ఉద్దేశం కనిపిస్తుంది తప్ప వాళ్ళు ప్రజలకు మెరుగైన జీవన విధానం ఎట్లా కల్పిస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏ బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళు మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని మేము నడిపించగలుగుతాం, మళ్ళీ మా పథకాలు మేము ముందుకు తీసుకురాగలుగుతాం, ప్రజలకు మెరుగైన జీవితం ఇవ్వగలుగుతాం అని చెప్తున్నారు కదా. మీరు ఎలా ఇవ్వగలుగుతారు, ఆ డబ్బు ఎలా తీసుకొస్తారని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి తెలంగాణ ప్రజలారా, మీరు ట్రాప్లోకి వెళ్ళకండి. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక వంతుగా ఫెయిల్ అవుతూనే ఉంది. ఒకటి, ప్రజలకు ఏం జరిగింది అనేది పూర్తి అవగాహన మీరు ఇవ్వకుండా, ఇంకా పథకాలను అమలు చేయకుండా ప్రజలను అయోమయ స్థితిలో పడేస్తున్నారు. ఎవరెవరు
ఈ పథకాలకు సంబంధించిన వృద్ధాప్య పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్స్ కానీ ఇలాంటివి అంటే రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ వీటి మీద ఎవరెవరు లబ్ధిదారులు ఆధారపడి ఉన్నారో వాళ్ళను మీరు అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవేర్నెస్ తీసుకురాకుండా మీరు దాన్ని గుప్పిట్లో పెట్టి ఆ నిజాన్ని దాస్తే ఇంకా రాను రాను మీ ప్రభుత్వం దిగజారిపోతుంది. ఖచ్చితంగా మీరు ప్రతిపక్షాలకు ఆ, మీరు మీ అంతటి మీరే ఆయుధాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పటికైనా మీరు ప్రజలకు అవేర్నెస్ తీసుకురండి. ఈ రాష్ట్రానికి ఉన్న అప్పు ఎంత, ఆదాయం ఏంది, ఆదాయ మార్గాలు ఏముంది, వీటితో మీరు ఏం చేయగలుగుతారు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఎట్లాంటి మెరుగైన జీవన విధానం కల్పిస్తారో మీరు అవేర్నెస్ తీసుకురాకుండా మీరు మీ గుప్పిట్లో పట్టుకొని ఉంటే తెలంగాణ ప్రజలు అయోమయం స్థితిలో ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుందని చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతుంది, డబ్బులు లేక ఫెయిల్ అవుతుందా, ఎందుకు ఫెయిల్ అవుతుందని తేల్చాల్సిన అవసరం కూడా మీ పైన ఉంది. లేకుంటే మీరు ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఏ ఎవరు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మాకు తెలంగాణ ప్రజలకు మెరుగైన జీవన విధానం కల్పించాల్సిన అవసరం ఉందని నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నా.